హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను ఒక 1 or 2 అవర్స్ ముందు ఈ గుజరాత్లో జరిగిన అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్కి ఏదో ఒక కార్పొరేట్ వాళ్ళ స్కామ్ కానీ కార్పొరేట్ వాళ్ళ దురాశ కానీ కారణం అయిండొచ్చు. బోయింగ్ నుంచి యాక్చువల్గా సేఫ్టీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు బోయింగ్ ప్లేన్స్ చాలా వరకు గ్రౌండింగ్ అయ్యాయి, అయినా కూడా వాటిని ఇంకా నడుపుతున్నారని చెప్పాను. చాలామంది దానికి కామెంట్స్లో దీనికి ఇంకా ప్రూఫ్ లేదు, ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా అని చెప్పి నాకు కొన్ని యాక్చువల్గా వెల్ విషర్స్గా ఏం చెప్పారంటే ప్రూఫ్ లేకుండా ఉంది కాబట్టి డిస్క్లైమర్ పెట్టుకోండి ఎందుకని మంచిది అన్నారు. ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఏదైతే విమానం కూలిపోయిందో అది 2024లోనే ప్రాబ్లమ్స్ ఉండి గ్రౌండింగ్ చేయబడింది, అంటే దానికి ఎగరడానికి అర్హత లేదని చెప్పి నిర్ణయింపబడింది. తర్వాత ఎయిర్ ఇండియా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో బోయింగ్ కంపెనీ వాళ్ళతో దాన్ని రెక్టిఫై చేయించాము, December 2024 కల్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి మళ్ళీ 2025లో కొత్తగా దాన్ని సిద్ధం చేశారు. సో అప్పటి నుంచి అది ఫ్లయింగ్ జరుగుతుంది. కానీ 5 నెలలకు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ అది కూలిపోయి దాంట్లో ఉన్న ప్రయాణికులతో పాటు అది వెళ్ళి ఏదో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద పడడం వల్ల అక్కడ ఉన్న మెడికోస్ కూడా చనిపోవడం జరిగింది. 300 పైగా ప్రాణాలు పోయాయి. సో ఇప్పటికైనా కనీసము ఈ కార్పొరేట్ కంపెనీస్ నష్టాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని లక్షల్లో కొన్ని వేలల్లో బోయింగ్ విమానాలు ఎగురుతున్నాయి. ఇప్పుడు ఈ బోయింగ్ విమానాలు అన్నీ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఒప్పుకోవాలంటే వాటికి కొన్ని లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. అందుకే ఒప్పుకోకుండా రెక్టిఫై చేసామంటున్నారు. ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు బోయింగ్ విమానంలో ఏదో ప్రాబ్లం జరుగుతూనే ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు ఈ సోర్స్ ఏంటి అంటే రిపబ్లిక్ టీవీలో వచ్చిన సోర్స్ చూడండి, న్యూస్ ఛానల్స్లో వచ్చిన సోర్స్ చూడండి. దానికి థ్రస్ట్ రాలేదు, అంటే విమానం కొంచెం ఎగిరిన తర్వాత పైకి వెళ్ళాలి, ఒక 45 degreesలో పైకి వెళ్తుంది టేకాఫ్ చేసేటప్పుడు. ఆ థ్రస్ట్ గేర్ సరిగా పనిచేయక మేడే అని కాల్ చేశాడు పైలట్. మేడే అంటే ఎమర్జెన్సీ అని, ఏమీ చేయలేకపోతున్నా ఎమర్జెన్సీ దాన్ని మేడే అని పిలుస్తారు. సో అలా మేడే కాల్ చేసిన 2-3 నిమిషాలకే ఏటీసీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కమ్యూనికేషన్ రాలేదు, ఎందుకంటే అప్పటికే అది కూలిపోయి భవనం మీద పడిపోయింది కాబట్టి, కాలిపోయింది కాబట్టి. సో కంపల్సరీగా ఇప్పుడైనా తెలిసింది ఎయిర్ ఇండియా వాళ్ళకి అది ఫాల్టీ ఉందని తెలుసు, దాన్ని రిపేర్ చేయించారన్నారు. కానీ రిపేర్ కరెక్ట్ అయిందో లేదో తెలియదు, ఎందుకంటే ఎయిర్ ఇండియా వాళ్ళు కాదు బోయింగ్ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తుంటారు. కంపల్సరీగా ఇది చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ బోయింగ్ కంపెనీ షేర్స్ ఇమీడియట్గా పడిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ కంపెనీ షేర్స్ అన్నీ పడిపోవాలి కూడా, ఎందుకంటే నిజంగా వాళ్ళు ప్రయాణికుల ప్రాణాల కన్నా వాళ్ళ బిజినెస్ ఇంపార్టెంటా అనే మీనింగ్ వచ్చేలాగా ఒక సిరీస్ ఉంది బోయింగ్ మీద, ఒక మంచి వెబ్ సిరీస్ ఉంది, డాక్యుమెంటరీ. మీకు వీలైతే గూగుల్లో సెర్చ్ చేసి అది చూడండి ఒకసారి. దాంట్లో కంపల్సరీ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చెప్తాడు. ఇన్నేళ్ళు 2014, 2015 నుండి బోయింగ్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు బోయింగ్ విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. 10,000కు పైగా బోయింగ్ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఎగురుతూ. ఏ రోజు ఏది కోల్పోతుందో తెలియనప్పుడు మరి ఎంత రిస్క్ అండి అది. నేను అందుకే చెప్పాను, ఏది తెలియకుండా ఊరికే చెప్పాను. సిరీస్ 4-5 ఏళ్ల క్రితం చూడడం జరిగింది కాబట్టి అది బాగా గుర్తుంది. కాబట్టి అది ఇన్సిడెంట్కి కరెక్ట్ అవ్వగానే ఫస్ట్ బోయింగ్ విమానమేనా అని చెక్ చేసి కూలిపోయింది బోయింగ్ విమానమే అని తెలిసినప్పుడే ఈ పోస్ట్ పెట్టాను. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా వచ్చినట్టు అయింది. మీకు కావాలంటే నేషనల్ మీడియా మొత్తం మీరు న్యూస్ చూడొచ్చు.